కావలి పట్టణంలోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 17వ ఫౌండేషన్ డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు విచ్చేశారు. రక్తదానం చేసిన పలువురు విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడి 17 సంవత్సరాలు అయిందని చెప్పారు. అనేక సేవా కార్యక్రమాలకు డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల ముందుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. కావలి డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ 17వ ఫౌండేషన్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి సబ్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. గత దశాబ్దాలుగా ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కాలేజీ తరఫున మా స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా సమాజ సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఉన్న చదువుతో పాటు సమాజంలో మన పార్టిసిపేషన్ కొంత ఉండాలి, సర్వీస్ చేసేదానికి ఉద్దేశంతో రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ లేకపోతే మొక్కలు నాటే కార్యక్రమం లేకపోతే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేక రకాల మోటివేషన్ యాక్టివిటీస్ జరుగుతున్న తరుణంలో ఈ ఫౌండేషన్ డే సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది కొత్తగా బ్లడ్ ఇస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఇవ్వాలని మోటివేట్ చేయాల్సింది కూడా వాళ్ళే కాబట్టి నెక్స్ట్ తరానికి ఒక బ్లడ్ ఇవ్వటం వల్ల ముగ్గురికి ఒక్కొక్క ప్యాకెట్ 300 గ్రాములు బ్లడ్ ఇవ్వటం వల్ల ముగ్గురికి ప్రాణాలని వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇంతకుముందు అయితే ఒక బ్లడ్ వల్ల ఒకరికే బ్లడ్ ఇచ్చే పరిస్థితుల నుంచి టెక్నికల్గా ఎంతో ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ బ్యాంక్స్ వాటి నుంచి కాంపోనెంట్స్గా విడదీయటం వల్ల వాళ్ళకి ఏ కావాలో బ్లడ్లో వాటి వరకే వాళ్ళకి పేషెంట్కి ఇచ్చే అత్యాధునిక టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇస్తే ఒక ముగ్గురు ప్రాణాలని మనం నిలబెట్టామనే తృప్తిని వాళ్ళు ఒక అన్నం పెట్టినా ఒకరోజు వాళ్ళకి ఆకలి తీరుద్ది. అదేవిధంగా డబ్బులు ఇస్తే ఒకరోజు ఖర్చులకి వాళ్ళకి ఇంటికి వాళ్ళకి జరుగుతాయి. కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి మన జేబులో డబ్బులు ఎక్కడికి పోవు. బ్లడ్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బ్లడ్ అనేక రూపాల్లో మన శరీరం నుంచి బయటికి వెళ్ళి కొత్త బ్లడ్ వస్తుంది. ఇప్పుడు చదువుతున్న 4 సంవత్సరాల విద్యార్థులు అదేవిధంగా డిప్లొమా 2023 నుంచి కూడా పేద విద్యార్థులకి టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మళ్ళించే దిశగా మన ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్ కోర్సు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 3rd ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం పాలిటెక్నిక్ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో. వాళ్ళు కూడా మంచి విద్యార్థులుగా టెక్నికల్గా ఎంటర్ అయ్యి తర్వాత 3 ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్ కంటే కూడా మంచి భవిష్యత్తుని వాళ్ళు